సుందరాంగుడు గండర గండడు చండ ప్రచుండు అగ్గి దేవుడు అపరశూడురా అదిగదిగో వీరుడు కదిలిండు మల్లన్న దేవుడు అవతార పురుషుడ చూడండు బహు సుందరాంగుడు అదిగదిగో వీరుడు కదిలిండు మల్లన్న దేవుడు అవతార పురుషుడు చూడండు బహు సుందరాంగుడు బండారిత వాసంత మాడగా మక్కకు పోయిన ఉక్కు పిండము పక్కకు పోయిన ఉక్కు పిండము బురకరాజులకు బురుకలు దొరికి బండారితో తిరిగొచ్చిన ఘనుడు బండారితో తిరిగొచ్చిన గనుడు ధనాల కోటల ధనం తెచ్చి మహదాన కర్ణుడై ప్రజలకిచ్చరా దానకరుణుడై ప్రజలకిచ్చరా కొల్లపుని సల్లంగా ఏలిన కొరకొర మీసం పరమాత్ముడురా కొరకొర మీసం పరమాత్ముడురా కొల్లవారి ఇలా వేలుపాయరా బలిద వాళ్ళ ఇంటల్లుడాయరా అదిగదిగో వీరుడు కదిలిండు మల్లన్న దేవుడు అవతార పురుషుడ చూడండు బహు సుందరాంగుడు అదిగదిగో వీరుడు కదిలిండు మల్లన్న దేవుడు అవతార పురుషుడు చూడండు బహు సుందరాంగుడు అడ్డబట్టు జంగమ దేవుడురా ఆదిశంకరుని వరపుత్రుడురా ఆదిశంకరుడి వరపుత్రుడురా పులితోలుడు వంటికి జుట్టరా పుడమి నెల్లగా చేమల్లుదర్రా నెల్లగా చే మల్లుదరా రాజకీరల రథాన్ని ఎక్కి రాజాలేలిన దేవరాజురా రాజాలేలిన దేవరాజురా శక్తులను పుల్ల పొడిచెరా దుష్ట పీడలా దుమ్ము దులిపెరా పీడన దుమ్ము దులిపెరా పట్నాలు కోణాల దేవుడు పుట్టమన్ను పుణ్యాత్ముడు కదరా అదిగదిగో వీరుడు కదిలిండు మల్లన్న దేవుడు అవతార పురుషుడ చూడండు బహు సుందరాంగుడు అదిగదిగో వీరుడు కదిలిండు మల్లన్న దేవుడు అవతార పురుషుడు చూడండు బహు సుందరాంగుడు సై 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 కౌరెల్లి జాతరా కొండ కోన గుండెల్లో దండి మోతరా సై సై కౌరెల్లి జాతరా గుండా కోన గుండెల్లో దండి మోతరా బండ సొరికలో కొలువున్న బండారి దేవుని కొలుపు చూడరా సై సై కౌరెల్లి జాతరా కొండ కోన గుండెల్లో దండి మోతరా కొన్ని వందలేళ్ల కింద కొల్లపురిని ఏలెమల్లు పైడి బొమ్మ పద్మాలాదేవిని పెళ్లి ఆడినాడో అన్న వదినెలకు అన్ని దారవసి అరిగోసలు వడెనో వదినే వగల మారి వన్నేలక్క పౌరూపాలేశమేసే కపట మెరుగని మల్లు దొరను కారడవి పాలు చేసే మంద పుట్టించే కొల్లేశం మల్లు గట్టే బొక్కల సిరి కోట కొయ్యి రక్కసిని తొక్కి సంపే బాపనోళ్ళ రత్నాంగిని భగవంతుడు లగ్గమాడే అరే ఇద్దరు పెళ్ళాలకేమో ముద్దుల మొగుడయ్యినాడే భార్యలిద్దరూ సంతాన ఫలమడగ్గా 202 ఉన్ని కంకణం వాళ్లను 202 పత్తి కంకణం వాళ్ల వంశాలను ప్రసాదించి ఆ మల్లన్న దేవుడు తన అవతారం చాలించదలచి ఒక దండకారణ్యం చేరుకున్నాడు. శివునికై తపస్సు చేయసాగినాడు. స్వామి, ఇంతకాలానికి నా మీద దయ కలిగిందా? దేవి, ఈరోజు చాలా శుభదినం. అందుకే లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞాన్ని చేయదల్చాను. నీవు కూడా వెళ్ళి గంగస్నానమాచరించి సకల భూషణాలను అలంకరించుకుని సర్వాంగసుందరిగా తయారైరా. నేను యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తాను. సరే స్వామి.
దేవి, ఎందుకో నీలో శ్రీకళ అగుపించడం లేదు. నీలో ఏదో లోపం కనిపిస్తుంది. నీతో జంటగా యజ్ఞం నిర్వహించడానికి నా మనసొప్పడం లేదు. నేను ఒంటరిగానే చేస్తాను. అయ్యో, తల్లడిల్లే తల్లి పార్వతి తట్టుకోలేదే మాత. తల్లడిల్లే తల్లి పార్వతి గొల్లు గొల్లున గోసరిల్లి సొమ్మసిల్లిపోయేనా శివుని పత్ని. తల్లడిల్లే తల్లి పార్వతి తట్టుకోలేదే మాత. తల్లడిల్లే తల్లి పార్వతి. హే ధడధడమని తత్తరిల్లె ధరనంతా భీకర ధ్వనులతో చూడు. హై పంచభూతాల ప్రళయ గర్జనల ప్రకృతి విలయ నాట్యం చూడు. ఆవేల సుక్కలు పట్ట పగలు జల్జల్లున రాలే వింతలు చూడు. బలె బలె బుప్పెనోలె పొంగి సంద్రములు బువ్వెత్తున ఎగిసేను నేడు. కన్న తల్లి పార్వతమ్మ గోసను కళ్ళ చూసే మల్లన్న దేవుడు. తల్లి శోకమును తీర్చలేని తనయుడెందుకనుకుంటున్నాడు. ఓ తల్లి తల్లిని కన్నీరు దుడువగా వస్తున్నానంటూ మల్లన్న శ్రీకళతో నా తల్లి లోకమాత కలకలలాడాలంటూ దలుచుకొని గాజుల మలారమవతారాన్ని దాల్చే గడియా ఆసన్నమైందని. బగ్గుమంటూ స్వామి మండే బండారి సీత పట్టే ఎండికొండ శంకరుణ్ణి ఇక 7 పొద్దులాది చేసే ఆ ఏళ్ళ బండారి అబ్బ ఒళ్ళు మీద చల్లుకునే ఇక పుట్టు పుట్టు మంట చూడు. పుట్టబట్టే బలిజ కులము అబ్బ గాజుల మలారం ఏషం చూడు. మల్లన్న గట్టినాడో ముత్యాలు పూసలు వర కుంకుమ ముల్లే గట్టినాడో. గాలి కంటే వేగంగా మల్లు గగనానికెగిరినాడో. అరయండి కొండగా పైడి కొండతో వల్లు పట్టినాడో. నాయనా మల్లయ్య, నువ్వా? ఏమిటి విచిత్ర వేషధారణ? తప్పలేదు తండ్రి. ఏ శ్రీకళ లేదని నా తల్లి పార్వతమ్మ శోకాన మునిగిందో, ఏ వరకుంకుమ లేక ఆ లోకమాత ముఖం చిన్నబోయిందో, ఏ ముత్యాలు నల్ల పూసలు లేక నా తల్లి మెడ బోసిపోయిందో, ఏ గాజులు లేక నా తల్లి చేతులు కలదప్పినాయో, సతీ సమేతంగా చేసే యజ్ఞానికి అర్హత లేక ఆ జగదేక సుందరి విలవిలలాడిందో, ఆ బాధ తీర్చడానికే బలిజ కులాన్ని సృష్టించి గాజుల మలారం అవతారం ధరించి వచ్చాను. మల్లయ్య, నువ్వు సామాన్యునివి గాదు, నా వరపుత్రునివని నిరూపించుకున్నావు. పద, నీ తల్లిని నీ చేతులతో సింగారించి ముస్తాబు చేద్దువుగాని. బిడ్డా మల్లయ్య, ఎలా ఉన్నావు నాయనా? చూసినావా ఈ తల్లి స్థితి? బాధపడకమ్మా, నీ దుఃఖాన్ని కడదీర్చడానికే వచ్చానమ్మా. నాయనా మల్లయ్య, నువ్వు చేసిన ఈ ఘనకార్యం వల్ల రానున్న కాలంలో భూలోకాన కళ్యాణమాడిన ప్రతి స్త్రీ ఇంతటి శ్రీకళతో వర్ధిల్లే వరం పొందుతుంది. సంతోషం తల్లి. తండ్రి, నన్ను భూలోకం పంపించిన కార్యం నెరవేరింది. ఇంక నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామి. మల్లయ్య, నీ అవతారం ఇప్పుడే పూర్తి కాలేదయ్యా. నువ్వు భూలోకాన భక్తుల పాలిట ఇలవేల్పుగా, భాగ్యాలిచ్చే భగవంతునిగా కొమ్రవెల్లి అను మహాపుణ్యక్షేత్రాన కొలువుదీరేదుంది.
నీవు కళ్యాణమాడిన పద్మాలదేవి రత్నాంగిలే మేడాలమ్మ కేతమ్మలుగా జన్మించి నిన్ను పెండ్లాడుతారు. తండ్రి, మీరు ఏ కార్యం తలపెట్టినా అది లోక కళ్యాణమే. మీ కోరిక తప్పక తీరుస్తాను. నాకు మార్గం చూపండి. బిడ్డ, భూత వర్తమాన భవిష్యత్ కాలాల ఎరుక ఒక్క నీ అక్క రేణుక ఇల్లమ్మనే తెలుపుతుంది. ఆ శక్తిస్వరూపిణిని ప్రసన్నం చేసుకుని నీకు దారి చూపమను. సరే తల్లిదండ్రులారా, నన్ను దీవించండి. కళ్యాణమస్తు. తమ్ముడా మల్లయ్య, అక్కా ఎల్లమ్మ శరణు శరణు, రేణుకామాత శరణు శరణు, పల్లజడల పరమేశ్వరి, నాగుంబావున నడికట్టుగట్టిన నాగాభరణి, పుట్టల్లో ఉట్టిన పుత్తడి మేని మహారాణి, పువ్వుల్లో పెరిగిన పుణ్యాల దొరసాని, సత్యానబోనాల శక్తి స్వరూపిణి శరణు శరణు. మొదలుపెట్టినావరా తమ్మి, నాకు తెలుసురా. నాతో పని పడితే గాని నన్ను పొగిడే పని మొదలుపెట్టావు గదా. అక్క, జగమెరిగిన సత్యమే చెప్పాను. నేను పొగిడేదేముంది? సరే సరే, ముందు ఏం సాయం కావాలే చెప్పు తమ్మి. అక్క ఎల్లక్క, మన తండ్రి కైలాసపతి నాకు మల్లొక్క కార్యాన్ని అప్పగించినాడు. అదక్కా సంగతి. ఇప్పుడు నేను చేయాల్సిన కార్యం వివరించక్కా. తమ్ముడా, మనకు మన తల్లిదండ్రులు శివపార్వతులు ఈ అవతారాలనిచ్చింది లోకాన్ని ఉద్ధరించడానికే గదా. నువ్వు ఇంతగా అడగాలనా? సరే, నువ్వు ఏం చేయాలనో చెప్తాను. ఎరుకో నాయన్న ఎరుక, నా ఎరుకల నువ్వయ్యతో వాళ్ళు దొరుక. ఎరుకో నాయన్న ఎరుక, ఎరుకో నా తమ్మి ఎరుక, నేను చెప్పేది సెవినందు వెట్టుడు మరువక. ఎరుకో నా తమ్మి ఎరుక, పడమట దిక్కున పట్నం, అది 10 ఆమెడాలున్న కంచు బెరిపట్నం. పడమట దిక్కున పట్నం, కారండ పడవీల పైన, కటిక సీకట్ల ఓవాలె పైలం తమ్మి. కారండ పడవీల పైన, వరదరాజులది వంశం, వల్ల వ్యాపారమంతా మోసం తమ్మి. వరదరాజులది వంశం, అగో 7 దమ్ములంట, వాళ్ళ నోడించే గనుడు లేడంట తమ్మి. 7 దమ్ములంట, ఒక్కదే సక్కని సెల్లే, ఆమె పేరు బల్జా మేడాలే మల్లయ్య. ఒక్కదే సక్కని సెల్లే, పైడి వన్నెల పూల కొమ్మ, ముడితే మాసిపోయే ముద్దు గుమ్మ తమ్మి. పైడి వన్నెల పూల కొమ్మ, అగో నీకు తగిన ఈడు జోడు, ఆమె నెట్లైన కళ్యాణమాడు తమ్ముడా. నీకు తగిన ఈడు జోడు తమ్ముడా. ఆ 7 అన్నదమ్ములను ఓడించి మేడాలమ్మను గెలిచి పెండ్లాడాలి. సరే అక్క, నీ దీవెనార్తి ఉంటే ఏదైనా సాధిస్తా. నన్ను దీవించు. తమ్ముడా, నీకు ఒక పంచకళ్యాణి గుర్రాన్ని ఇస్తున్నా, తీసుకో. సరే అక్క. నల్ల నాగులో నాగమల్లే దారిలో నాయి దొర, నాగులో నాగమల్లె దారిలో నాయి దొర. నల్ల నాగులో నాగమల్లే దారిలో మల్లు దొర, నాగులో నాగమల్లె దారిలో మల్లు దొర. పంచ కళ్యాణి ఎక్కి పైన మైతుండు సుడే. నాగులో నాగమల్లే దారిలో నాయి దొర, నాగులో నాగమల్లె దారిలో నాయి నల్ల దొర. నల్ల నాగులో నాగమల్లే దారిలో మల్లు దొర. నాగులో నాగమల్లె దారిలో మల్లు దొర.
అరెరే నల్ల నాగులు నాట్యమాడేటి అడవుల్లా సిగరెత్తి సింహాలు చిందేసే తొవ్వల్లా అగో ఎకరాని గట్లు ఎత్తు గుట్టలు దాటే ఏడు పొత్తులు ఏడు రాత్రులు గడవనబట్టే నాగులో నాగమల్లే దారిలో నాయిదురా నల్ల నాగులో నాగమల్లే దారిలో మల్లుదురా అరెరే మాగమ ఎండలేమో మలిపి కొడుతుండవట్టే ధమాన ఎండలేమో దంచి కొట్టనివట్టే అరెరెరెరే ధగధగమని ధరణి ధగడు సింహనవట్టే నిప్పుల వర్షమేమో నింగి నుంచి గురువవట్టే పట్టు వదలని దేవుడు మొండి పట్టు ఇడువడాయే పట్టాలు రాజ్యాలు దాటేసి పోవట్టే నాగులో నాగమల్లే దారిలో నాయిదురా నల్ల నాగులో నాగమల్లే దారిలో మల్లుదురా బలె బలె చూడరమ్మ చూడరే మల్లన్న కథలు చూడరేయమ్మా బలిజోళ్ళ బామకై భగవంతునాటలు గానరేయమ్మా చూడరమ్మ చూడరే మల్లన్న కథలు చూడరే అమ్మా బలిజోళ్ళ బామకై భగవంతునాటలు దానరే అమ్మా ఏడు అంతస్తుల ఎత్తైన మేడ ఊరవతల ఉన్న ఊడల మర్రిదిక్కు చూడరేయమ్మా గుర్రాన్ని దేవుడు మలుపుతూ ఉన్నాడే స్వామి మల్లన్న ఈ రూపంతో ఊళ్ళోకి పోతే కారణం చెప్పరాదు. ఏదైనా వ్యాపారిగా వేషం కట్టి ఊళ్ళే అడుగుపెట్టాలి. ఒళ్ళు మీద పిడికెడు జల్లుకునే బండారి వ్యాపారిగా స్వామి మల్లన్న మారబట్టే అంగడి సరుకులు అక్కన్నే ఉట్టే గుర్రాన్ని గురుగింజ గింజంత చేసే మర్రాకు సాటుకు గుర్రాన్ని దాచే చూడరేయమ్మా వ్యాపారి వేషంతో పట్నం దారి బట్టే స్వామి మల్లన్న
పేదరాశి పెద్దమ్మ అవతారమెత్తే పేదరాజు పెద్దమ్మ అవతారమెత్తే ఆ ఊరి చివరన గుడిసెను సృష్టించే తల్లి పెద్దమ్మ మల్లన్న కోసం ఎదురైతే చూడబట్టే దేవి ఆయమ్మ. అరే ఏమైందిరా తమ్మి, చూస్తే కాలు చేతులు మంచిగానే ఉన్నాయి. ఏదైనా శాతనైనా వ్యాపారం చేసుకొని బతకక గిట్లా ఎందుకని చావాలనుకుంటున్నావు? నీ బాధ ఏందిరా? ఏం చెప్పాలి బాంచన్, ఇన్నేళ్ళు సంపాదించిన సంపాదన అంతగా బలిజోళ్ళ పాలైంది. అలా పందాలలో మన్నవాడ ఏదో కాయకట్టం చేసుకొని బతికే నన్ను ఉచితార్థగా పిలిచి చూదమాడమన్నారు. జూదంలో ఏం మాయ చేసిండ్రో కానీ ఉన్నవన్నీ దోసిండ్రు. నా దగ్గర పైసా దమ్మిడి లేదు, ఎట్లా బతకాలన్నా. అరే తమ్మి పిసోనివారా నువ్వు? గిదానికి బేజారైతావు. ఇగో నేను ఈ ఊర్లో వ్యాపారం చేయడానికే వచ్చిన, నా ఎంటుండు. నీకు ఏం కావాలనో నేనిత్తా, ఏమంటావు? నిజంగానా అన్న? ఆహా, దేవుని లెక్క వచ్చినావన్నా. సరే నువ్వు చెప్పింది ఇంటా. నాకేమద్దు, యాళ్ళకింత కూడి పెడితే చాలు. కానీ గీడ గా బలిజోళ్ళతో జర పైలంగా ఉండాలన్ను. అరే గా సంగతి నేను చూసుకుంటా గాని నీ పేరేందన్నావు? నా పేరా అన్న? సిద్ధప్పండ్రా అన్న. నీ పేరేందన్నా? నా పేరు మల్లయ్య. ఇగో ఈ సంచి పట్టుకో, పా ఊళ్ళెక్కు. పా పోదాంపా. అగ్గో అగజూడు సిద్ధప్పతో కలిసి ఊరి తవ్వవట్టెనే మల్లన్న ఊరి తవ్వవట్టెనే మల్లన్న ఊరి తవ్వవట్టెనే పెదరాసి పెద్దమ్మ మల్లన్న రాకడ కంట చూడవట్టెనే ఆయమ్మ కంట చూడవట్టెనే ఆయమ్మ కంట చూడవట్టెనే. అయ్యలారా, ఎవరు మీరు? ఎర్రటి ఎండల వడచ్చిండ్రు, ఏదో వ్యాపారం చేసేటలో లెక్కున్నరే. ఎవలైతే నిరాన్రి, జరంతసేపు కూసోని ఇంత సల్లదాగి సల్లవడుండ్రి. ఓ తల్లి మా పేర్లు మల్లయ్య సిద్ధప్ప, మాదాపురము మాది వ్యాపారులమ్మేము ఊరూరు తిరిగేము తీరొక్కటమ్మేము కాలో గంజోదాగి కాలం గడిపేము మేము వ్యాపారాలు చేసుకున్నన్నాళ్ళు పొట్టకింత పెట్టవమ్మా, నీ కష్టాన్ని ఉంచుకోమమ్మా. మల్లన్న మాటకు మెల్లంగా నవ్వుతూ తల ఊపినాది చూడమ్మా, పెద్దమ్మ తల ఊపినాది చూడమ్మా. తన వెంట మల్లయ్య సిద్ధప్పలిద్దరిని తోలుకపోయినాదమ్మా, ఎమ్మ తోలుకపోయినాదమ్మా. అవ్వా నీ కడుపు సల్లంగా ఉండాలి. నువ్వు ఆ పెద్దమ్మ తల్లి లెక్కనే సాయపడ్డావు. ఈకా నుంచి నిన్ను పెద్దమ్మ అని పిలుస్తాం, సరేనా పెద్దమ్మ? సరే బిడ్డలారా. ఊరి సంగతులు మల్లన్న అడుగంగా ఇద్దరికి పెద్దమ్మ వివరించవట్టే వరదరాజుల యొక్క వంశము గురించి చెబుతుంటే ఇద్దరు సెవినందు వెట్టిరి అలనాటి కాలాన కంచి వీరపట్నం ఏలింది వరదరాజులు, అతని భార్య భూపాల సిద్ధమ్మ. సంతానము లేక భూపాల సిద్ధమ్మ సింత వెట్టుకున్నదో, మాయమ్మ సింత వెట్టుకున్నదో. పొద్దు మా శివుని ఆరాధించుకుంట రోధించసాగినదమ్మో, ఆ తల్లి రోధించసాగినదమ్మో. భూపాల సిద్ధమ్మ కన్నీరు వర్షమై లోకాల శంకరుని శిరసున గురువంగా తురాలి బాధ గుర్తించి ఈశ్వరుడు కరిగిపోయేనమ్మ కైలాసవాసుడు గంగ గౌరీశుడు జంగమేశం గట్టి నింగి నుంచి దిగినాడే, ఈ నేల
నేలపై కాలు పెట్టండే. భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి. అయ్యో నేనేమి సేదు, ఇంటి ముందు నిలబడినోన్ని ఉత్త చేతులతో ఎట్లని ఎల్లగూడదు. ఏమైంది తల్లి, భిక్షానికి వస్తే రోదిస్తున్నావు? అయ్యా జంగమ, నేను దాన ధర్మాలు చేయనీకి పనికిరానట, బిడ్డలు లేని గొడ్రాలునని అందరు నన్ను ఈసడించుకుంటున్నారు. నేను దేశాలు తిరిగే దేవజంగముణ్ణి, రాజ్యాలు తిరిగే రాజజంగముణ్ణి. నీ గోస చూసి తట్టుకోలేకపోతున్నాను. మేం హిమాలయాల్లో 1000 ఏండ్లపాటు తపస్సు చేసి సాధించినట్టి సంతాన ఫలాలను నీలాంటి పరమ భక్తురాలికి ప్రసాదించాలని చూస్తున్నాను. నీకు ఇష్టమైతే సంతాన ఫలం అందిస్తాను. నీకు తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతకన్నా మహాభాగ్యమేముంది స్వామి, మీరు సాక్షాత్తు దైవస్వరూపులే. ప్రసాదించండి స్వామి, సంతోషంగా స్వీకరిస్తాను. ఆ చోల నుంచి బాలమామిడి పండు తీసినాడే, లోకాల శంకరుడు భూపాల సిద్ధమ్మ ఒడిలేసినాడే, ఎండికొండ జంగముడు. చోల నుంచి బాలమామిడి పండు తీసినాడే, లోకాల శంకరుడు భూపాల సిద్ధమ్మ ఒడిలేసినాడే, ఎండికొండ జంగముడు. తల్లి, ఈ పండును ఎన్ని భాగాలుగా కోసి తింటే అంతమంది కొడుకులు జన్మిస్తారు. నీకు కావలసినన్ని భాగాలు చేసుకోవమ్మా. అయ్యో జంగమ, పుత్రసంతానం అంటున్నారు గాని ఆడబిడ్డల్లేని ఇంటిలో అష్టసిరులున్నా కల ఉంటుందా? నా మీద దయచూపండి స్వామి. ఆ తల్లి కడుపు తీపి చూసి మెల్లంగా నవ్వెనే ముక్కంటి ఈశ్వరుడు. కంఠీశ్వరుడు కోరెడంత విభూది వేలల్లా తీసెనే గంగాధర జంగముడు. గంగాధర జంగముడు నోరు తెరుసుకొమ్మంటూ సిద్ధమ్మకు చెప్పెనే ఎండికొండ పరమేశుడు. ఎండికొండ పరమేశుడు కోరెడు విభూది ఆమె నోటిలోన చల్లెనే గౌరీ మనోహరుడు. గౌరీ మనోహరుడు ఆడపిల్ల సంతానం కూడా అందించనే ఆ బోలా శంకరుడు. భూపాల సిద్ధమ్మతో ఏమంటున్నాడే ఆ నీలాకంఠుడు. అమ్మా, నేనిచ్చిన ఆడబిడ్డ సంతానం సామాన్యమైనది కాదు. సాక్షాత్తు ఆది పరాశక్తి అంశతో జన్మిస్తుంది. నీ బిడ్డను పెండ్లాడేది నీ ఇష్టదైవమైన శివాంశ సంభూతుడే. ధన్యురాలిని స్వామి. కోరంగనే కొడుకులను అడుగంగనే ఆడబిడ్డను ప్రసాదించిన మీ ఉపకారం మరిచిపోలేను స్వామి. ఇదంతా నువ్వు నమ్ముకున్న ఆ కైలాసవాసుని చలవేనమ్మా. నీ పూజలు ఫలించి సంతాన భాగ్యం కలగబోతుంది. అంతులేనంత తల్లి సంతోషపడతదే భూపాల సిద్ధమ్మ. భూపాల సిద్ధమ్మ బాల మామిడి పండును కంటి కద్దుకున్నదే భూపాల సిద్ధమ్మ. భూపాల సిద్ధమ్మ పండునేమో ముక్కలుగా జయ్యాసాగిరుడే భూపాల సిద్ధమ్మ. భూపాల సిద్ధమ్మ మామిడి పండును 7 భాగాలు చేసెనే భూపాల సిద్ధమ్మ. భూపాల సిద్ధమ్మ శివుని ఆది చేసుకొని శరణు వేడుకున్నదే భూపాల సిద్ధమ్మ. ఒక్కొక్క భాగాన్ని ఆరగించుతున్నదే భూపాల సిద్ధమ్మ. కొడుకులారా, ఆ తీరుగా శివుని వరంతోని 7 మొగ సంతానం, 1 ఆడపిల్ల కలిగిండ్రట ఆ బలిజ దంపతులకు. కొడుకులు పెరిగినాక రాజ్యం అప్పగించి వాళ్ళు తీర్థయాత్రలకు పోయి తిరిగి రాలేదు. కాశీలోనే తనువు చాలించి శివునిలో ఐక్యమైనారని వినికిడి. ఇక ఈడ బలిజ అన్నదమ్ములు 7. చెప్పేటోళ్ళు అడిగేటోళ్ళు లేక జూదగాళ్ళై వ్యాపారులతోని పందాలు కాసుకుంటా మోసం చేస్తున్నారు. కాని వాళ్ళ సెల్లె అదే మేడాలదేవి జగదేక సుందరి, 16 వన్నెలున్న పగడాల బొమ్మ 7 మేడల మీద కాలుకు మన్నంటకుంట వెరిగింది. ఏడాదికి ఒకటే రోజు, అది శివరాత్రికి అగ్నిగుండాలు దొక్కనికే బయటకు వస్తది. మహాశివ భక్తురాలు. ఆమెను చూడాలంటే అగో గప్పుడే కనబడుతుంది. అవుగాని నీకు లగ్గమైందా బిడ్డ? లేదు పెద్దమ్మ, తిరగరాని ఊళ్ళన్నీ తిరిగినా ఒక్క పిల్ల కూడా నాకు తగ్గట్టుగా నత్తలేదు. అయితే మేడాలమ్మను చూడు, తప్పకుండా నీకు నచ్చుద్ది. కాని ఆ పిల్లను చేసుకునేటోడు ఇల్లరికం ఉండాలని అల్ల అన్నలు చెప్తుంటారు. బల్యోళ్ళ కులం అంటే నిప్పులాంటి కులం.
కానీ ఆ కులంలో వీళ్ళు మాత్రం చెడబుట్టిండ్రు కొడుక. వాళ్ళతోని నెగులుడు సానా కట్టం బిడ్డ. సరే పెద్దమ్మ, మేమట్లా ఊరు చూసొస్తాం. ఆగో బలిజ మేడాలమ్మ దేవినిరో చూడంగ మల్లుకు మనసాయరో చూడంగ మల్లుకు మనసాయరో. బలిజ మేడాలమ్మ దేవినిరో చూడంగ మల్లుకు మనసాయరో చూడంగ మల్లుకు మనసాయరో. ఆహా బౌసుందరాంగుడు మల్లన్నరో బలిజొల్ల వాడకు బయలెల్లరో బలిజొల్ల వాడకు బయలెల్లరో. బౌసుందరాంగుడు మల్లన్నరో బలిజొల్ల వాడకు బయలెల్లరో బలిజొల్ల వాడకు బయలెల్లరో. వారే సిద్ధ, మనం ఇట్లా గనక ఊర్లే తిరిగితే ఎవలో దొంగలమనుకొని పట్టుకొని దంచుతారు. ఓ పని చేద్దాంరా. మరి ఏం చేద్దామన్నా? గొల్లేశం వేసుకొని 7 గొర్రెలు కాసుకుంటా పోదాం. గప్పుడైతే ఎవ్వలేమనుకోరు. ఏంది గొల్లేశమా? గొర్రెలా? ఏంది వాళ్ళను? నీకేదో అయింది కానీ గొర్రెలేడియే గొల్లేశం ఎట్లెత్తామే? సిద్ధప్ప మాటకు సిన్నంగా నవ్వి ఏళ్ళ బండారి మల్లన్న వట్టే ఎల్లెల్ల వేదాలు గొల్ల శ్రీమంత్రాలు ఎల్ల చదివి నేల మీద కొట్టావట్టే. పుట్టు పుట్టుమంటే ఉట్టెనురో 7 గొర్రెలు ఆడబుట్టెనురో 7 గొర్రెలు ఆడబుట్టెనురో. మిట్ట మిట్ట చూసి సిద్ధప్పరో గుటికీలే మింగ వట్టెనురో గుటికీలే మింగ వట్టెనురో. ఓ మల్లన్న, ఎట్లా జరిగే ఎట్లా పుట్టే? అరే ఈ చంత్రం చేసినవేందన్నా? నీకు మాయల మంత్రాలు ఇట్లా వస్తాయా ఏంది? అబ్బో నువ్వు మామూలు కాదన్ను. ఇవన్నీ తర్వాత చెప్తా గాని ఇప్పుడు మనం గొల్లేశం వేద్దాం. కాళ్ళు మూసుకోరా సిద్ధ. ఏమో చేస్తే ఉన్నావు గాని సరే ఇగో మూసుకున్నా. మల్లింత బండారి మల్లన్న తీసే ఇద్దరి మీద ఇసిరి జల్లంగా రూపురేఖలన్నీ మారిపోవట్టే గొల్లవతారాలు వాళ్ళు దాల్చవట్టే. అరే చిత్రపడి చూడవట్టిండురో సిద్ధప్ప బీరిపోతున్నాడురో సిద్ధప్ప బీరిపోతున్నాడురో. చిన్నంగా దేవుడు మల్లయ్యరో సిరునవ్వులే నవ్వవట్టిండురో సిరునవ్వులే నవ్వవట్టిండురో. వారే సిద్ధ, నువ్వు పరిశానవుడు చాలు గాని నడువు గొర్రెలగద్దాం. ఏమో అన్న, నాకైతే తలకాయ గిర్ర గిర్ర తిరుగుతుంది కానీ పామరి. సిన్నంగా మెల్లంగా సిద్ధప్ప మల్లన్న ఊళ్ళకేలి గొర్రెల కాసేటోళ్ళ లెక్క 7 గొర్రెలతోని వాడలు దాటుతూ మేడలమ్మ మేడ దిక్కు చేరచ్చిరి. అరే మేడలకు ఎట్లా పోదునని ఆలోచించవట్టే మల్లయ్యరో ఆలోచించవట్టే మల్లయ్యరో. 7 బలిజ బామలురో ఎల్లుతుంటే మల్లు చూసిండురో ఎల్లుతుంటే మల్లు చూసిండురో. వారి సిద్ధ, వీళ్ళు ఆ బలిజ మేడాలమ్మ వదిలినయి ఉంటారా? బిందెలు పట్టుకొని నీళ్ళకు పోతున్నట్టున్నారు కదరా? అవునే అన్న, గిదే మంచి మోక. సట్టుకున్న లోపల వచ్చి లటుక్కున వైన మేడాల దేవుని చూసిరా. పో పో పోయే పో. నిజంగానా? నేను సటుక్కున లోపడిపోతే వాళ్ళ అన్నలు లటుక్కున నన్ను పట్టుకొని పుట్టుక్కున పూస బొక్కలు ఇస్తారు. అడ్డడ్డే, వాళ్ళ అన్నలుంటారు కాదు, మరి ఎట్లా చూస్తావే అది? నేను నువ్వు ఇక్కడనే ఉండి గొర్రెలను చూస్తుండు, నేను ఇప్పుడే అత్తా. సరే అన్న, నేను చూసుకుంటా పోయిరా. జల్దీని రావాలి మరి. అరే చూడరమ్మ చూడరే మల్లన్న చిత్రాలు చూడరే అమ్మా. అగో బలిజోళ్ళ భామకై భగవంతునాటలు కానరే అమ్మా. అగో చూడరమ్మ చూడరే మల్లన్న చిత్రాలు చూడరే అమ్మా. అగో బలిజోళ్ళ భామకై భగవంతునాటలు కానరే అమ్మా.
అగో బలిజోళ్ళ బామల కంటపడకుండా మంచి నీళ్ళ కొలను మల్లన్న సేరే అంతలోనే అల్లంత దూరం నుంచి వచ్చేటి బామల మల్లన్న చూసే అరే ఆ నీళ్ళ కొలనులో దిగబట్టే చూడే సామి మల్లన్న ఏమేమి చిత్రాలు చెయ్యబోతుండో చూడరే అమ్మా భామలు ఆ కొలను కాడికి రానే వచ్చినారు బిందెలు పట్టుకొని కొలనులో దిగంగా గుబించే దగదగ తామర పువ్వే అరే ఆ పువ్వు చూసి ఆశ్చర్యపడిన భామలేడుగురు పుట్టిన కానుంచి గిసొంటి పువ్వు చూడలేదంటూ అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత శృంగారంగుందే గీ తామెర పువ్వు రత్నం మెరిసినట్టు మెరుస్తుంది గిప్పుడే చూస్తున్న గిసొంటిది అవునే సెల్లే గీ పువ్వు గనక నా నెత్తిలో పెట్టుకుంటే మీ బావ అబ్బో నాకు సిగ్గైతాందే పొద్దు మా పువ్వు ముద్దులనే ముంచుతాడు నీ బోడినెత్తికి గీ పువ్వెందుకే అదే నా ఎంటికలు ముడిసి కొప్పు పెట్టి ఆ కొప్పులో ఈ పువ్వు పెడితే నా సామిరంగా ఏహే ఆపుండ్రే మీ ఆరాటం గాల గా పువ్వును ముందుగాల చూసింది నేను అందుకే నేనే తెంపుకుంటా ఏతి గది నా నెత్తిలకైతేనే ఆడిపోకుంటా సక్కదనంగుంటది వస్తే ఆపున్రే మీ కొట్లాట ఇంతమంది దీనిమీద మోజుపడితే గలవది గాని మన మరదలు మేడాలమ్మ చిన్నప్పటినుంచి లోకం చూడని పిల్ల గా పిల్లకిస్తే మస్తు సంతోషపడుతుంది ఏమంటరే అవునక్క నువ్వన్నది నిజమే మేడాలమ్మకే కొంట పోదాం బామలమ్మో బలిజ మేడాలమ్మ వదినేలేడుగురు బామలమ్మో బలిజ మేడాలమ్మ వదినేలేడుగురు బామలమ్మో బలిజ మేడాలమ్మ వదినేలేడుగురు బామలమ్మో బలిజ మేడాలమ్మ వదినేలేడుగురు ఏడేడు మేడాలు ఎక్కిండ్రు చూడే తల్లులారా బలిజ మేడాలును చేరవచ్చిండ్రే అమ్మలారా ఏడేడు మేడాలు ఎక్కిండ్రు చూడే తల్లులారా బలిజ మేడాలును చేరవచ్చిండ్రే అమ్మలారా రాండ్రి వదినలారా ఏంది సంగతి అందరూ గూడి వచ్చిండ్రు చిన్న వదినకు ఏమైనా విశేషమా అయింది అంత లేదులే మరదల మరి మేడాలుతో పాటు నవ్వుతూ వదినెలు నీళ్లకు వెళ్ళిన సంగతి చెప్పిరి కొలనులో దొరికిన కమలం పువ్వును మేడాల దేవికి అందించిరమ్మా మేడాల దేవికి అందించిరమ్మా పువ్వు దలగంగానే జివ్వు మనవట్టే దేవి వల్లు గిలిగింతలే గలిగి పులకించవట్టే మేడాలు ఏంటిది వదినలారా పువ్వును ముట్టుకోగానే నా ఒళ్ళంతా జల్జల్లంటుంది దీనికేమైనా మహిమలున్నాయా ఏంది మైమలేడి మరదల గిసొంటి పువ్వు నువ్వింతదనక చూడలే గదా గందుకే గట్లనిపిస్తుందేమో కొప్పుల పెట్టుకో సక్కంగుంటావు ఇక మేం పోతాం మీ అన్నలు పిలుస్తారు ఏడుగురు వదినెలు ఎల్లిపోవంగానే దగదగ మెరిసేటి పువ్వును చూస్తూ మురిసిపోవట్టే బలిజ మేడాలమ్మ అంతలోనే వింత జరిగే చూడమ్మా అంతలోనే వింత జరిగే చూడమ్మా పువ్వులో మిలమిల మెరుపులే మెరిసే అమ్మలారా పురుషుడు మల్లన్న